బాడీలో ఎటువంటి చేంజెస్ జరిగాయి, ఈ ట్రాక్ అర్థం చేసుకుని రూట్ని ఐడెంటిఫై చేసి దాని ప్రకారంగా ట్రీట్మెంట్ చేస్తాం. కాబట్టి ఈ సైకాట్రిక్ కేసెస్ కానివ్వండి, సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చిన ఫిజికల్ కండిషన్స్ కానివ్వండి, స్ట్రెస్ వల్ల వచ్చిన రోగాలు కానివ్వండి, వీటన్నిటిని కూడా హోమియోపతిలో టోటల్ కంప్లైంట్స్ కలెక్ట్ చేసుకుని రూట్ కాజ్ నుంచి పర్మనెంట్గా ట్రీట్మెంట్ చేసే సంస్థ మాకుంది. స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండడానికి ఫస్ట్ రీజన్ వచ్చేసి స్మోకింగ్. ఎంత స్మోకింగ్ చేస్తే స్పర్మ్ ఎఫెక్ట్ అవుతుంది అంటే, ఒక్కటే చేస్తాను డాక్టర్ నేను రోజుకి, సో ఒక్కటి చేసినందుకు నాకు స్పర్మ్ ఎఫెక్ట్ అవుతుందా అంటే ఇట్ డిపెండ్స్. మీకు ఆల్రెడీ స్పర్మ్ వీక్గా ఉంది అనుకోండి, మీరు ఒక్క స్మోక్ చేసినా కూడా అది మీ స్పర్మ్ని ఎఫెక్ట్ చేస్తుంది. కొంతమంది క్రానిక్ స్మోకర్స్ ఉంటారు, వాళ్ళకి ఎఫెక్ట్ కాదు. ఎందుకు అంటే వాళ్ళు క్రానిక్గా స్మోక్ చేస్తున్నా సరే వాళ్ళు మిగతా లైఫ్ స్టైల్ వాళ్ళది హెల్తీగా ఉండి ఉండొచ్చు. అంటే వాళ్ళ బాడీలో ప్రోటీన్ కంటెంట్స్ కానివ్వండి, విటమిన్ కంటెంట్స్ కానివ్వండి, అవి హెల్తీగా ఉండి ఉండొచ్చు. బట్ స్టిల్ ఈ క్రానిక్ స్మోకర్ ఏమవుతుందంటే స్లోగా వాళ్ళకి మేబీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళు సక్సెస్ అవుతారు, కానీ సెకండ్ థర్డ్ ప్రెగ్నెన్సీలో వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. అండ్ ఎందుకు అంటే ఈ స్మోక్ చేసే వాళ్ళకి నికోటిన్ అనేది లోపల ఇన్ఫ్లమేషన్ని పెంచుతుంది బాడీలో. లేటర్ ఛాన్సెస్ ఏంటి అంటే స్మోకింగ్ తర్వాత వచ్చే క్రానిక్ సిస్టమిక్ ఇన్ఫ్లమేషన్స్ పెరగడం మూలంగా ఆ స్పర్మ్ అనేది, టెస్టోస్టెరాన్ అనేది, టెస్టికల్స్ అనేది వాళ్ళకి ఫంక్షన్ అనేది లో అయిపోతూ ఉంటుంది, వీకర్ ఫంక్షన్స్ అయిపోతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్కహాల్ హెల్దీగా తీసుకున్నప్పుడు, లిమిటెడ్ క్వాంటిటీస్లో తీసుకున్నప్పుడు మెన్లో ప్రాబ్లం లేదు. బట్ విమెన్లో కూడా ఈ ఫర్టైల్ పీరియడ్స్లో కానివ్వండి, తర్వాత వాళ్ళు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది లేదా నేను ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్న టైంలో మాత్రం విమెన్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అవాయిడ్ చేసుకుంటే మంచిది. అండ్ మోర్ ఓవర్ అట్లీస్ట్ ఎట్లా అంటే 6 months ఇప్పుడు వాళ్ళు ఆపాలి అంటే, నేను ఇవాళ ప్రెగ్నెంట్ అయ్యాను అంటే ఇవాళ ఆపేస్తే సరిపోదు. వాళ్ళు అట్లీస్ట్ 6 months ముందు నుంచి వాళ్ళ బాడీలో నికోటిన్ అండ్ ఆల్కహాల్ కంటెంట్స్ లేకుండా ఉండాలి. ఇది ఫస్ట్ స్టెప్ వాళ్ళు తీసుకోవాల్సింది. బాడీలో ఎటువంటి చేంజెస్ జరిగాయి, ఈ ట్రాక్ అర్థం చేసుకుని రూట్ని ఐడెంటిఫై చేసి దాని ప్రకారంగా ట్రీట్మెంట్ చేస్తాం. కాబట్టి ఈ సైకాట్రిక్ కేసెస్ కానివ్వండి, సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చిన ఫిజికల్ కండిషన్స్ కానివ్వండి, స్ట్రెస్ వల్ల వచ్చిన రోగాలు కానివ్వండి, వీటన్నిటిని కూడా హోమియోపతిలో టోటల్ కంప్లైంట్స్ కలెక్ట్ చేసుకుని రూట్ కాజ్ నుంచి పర్మనెంట్గా ట్రీట్మెంట్ చేసే సంస్థ మాకుంది.